శరీర క్రియలు ఎలాగ ఉన్నాయి? శరీరం మనల్ని ఏళ్తుందా? మన జీవితం అదుపులో ఉందా? మన మాటలు అదుపు ఉన్నాయా? ఈరోజు ఎన్నో కుటుంబాల సమస్యల కారణాలు ఏంటి? ఎవరికి వారు రైట్, ఎవరి దృష్టిలో వారు రైట్. బికాజ్ ఎవ్రీబడీస్ గాట్ ఎ పర్స్పెక్టివ్ కదా. నేను మిమ్మల్ని చూసేది ఉంది, మీరు నన్ను చూసేది ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసేది ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు చూసేది ఉంది. ప్రతి ఒక్కరికి ఒకటి కనబడుతుంది. ఇటు చూసేవారికి నా ఈ చెవు కనబడదు, ఒక చెవు అన్నారు అనుకో, ఇటు ఉన్నవారు ఒక చెవు అన్నారు, మీరు 2 చెవులు అన్నారు, వీళ్ళిద్దరు వాదించారు అనుకో, ఎవరు రైట్? ఇట్ ఈస్ అ పర్స్పెక్టివ్. ఆ వాదన కన్నా తెలుసుకుంటాం బెటర్. ఓహో ఉందా, నాకు ఇక్కడ నుండి కనబడలేదు అంటే నేర్చుకుంటే బెటరు. మనుషుడు కాంప్రమైజ్ అవడంట, నేనే రైట్, నేను పట్టిన కుందేలుకి తెలీదా 3 కాళ్ళు, 4ది లేదు, మొండి. బైబిల్లో చూడండి, మన శరీర క్రియలు ఏంటో, ఇందుకు ఈ వాక్యములు, ఇందుకు ఇవన్నీ వింటామంటే, ఇందుకు ఆలయానికి వస్తాం, ఆరాధించేటప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం, ప్రార్థనలో దేవుని సన్నిధిలో మొరపెడతాం, నేర్చుకుంటాం. సంఘంగా కూడి చేసే ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. అదే సమయంలో ఇలాగ వాక్యం విని, వాక్యములో ఉండి మనల్ని, ఎందుకంటే దేవుని వాక్యం అర్థం లాంటిదంట. మనల్ని మనం చూసుకుంటూ, మన లోపాలను పరీక్షించుకుంటూ, ఆ మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుని ఫిక్స్